ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకి వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మరి యొక్క పర్యాయము నీ సముఖంలోనికి చేరి మిమ్మల్ని ఆరాధించుకున్నటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు, మిమ్మల్ని కొనియాడుటకు మాకు అందరికి ఇచ్చిన తరుణాన్ని బట్టి, శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన దినాన ప్రభువా మరి నీ ఆరాధనలో పొందాలని ఆశతో మరి నీ బిడ్డలు సమయానికంటే ముందుగా విచ్చేసి ఉన్నారు. వారిని ఒక ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించి వారి హృదయవాంఛలను తీర్చి తృప్తిపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అదే విధముగా ప్రభువా మరి ఎవరైతే మార్గమధ్యంలో ఉండి నీ మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నారో ఆ బిడ్డలు కూడా సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా మేమందరము కలిసి నీకు స్తుతి యాగము చేస్తూ ఉండగా మరి ఆరాధిస్తూ ఉండగా మా ఆరాధనకు కర్తవైన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఇటు రీతిగా ప్రభా జరగనైన ఆరాధన ఆద్యంతము నీ నామ మహిమార్థమై జరుగునట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దేవా, ఈ దినాన్ని ఈ యొక్క ఆరాధన నీకు మహిమకరముగా, నీకు పైన పరిమళ సువాసనగా ఉండనట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొంచెం పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. పాట పాడుకున్నామండి. యేసుకు సాటి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడనా యేసయ్య దైవం చూడనా, చరిత్రలోనికి వచ్చరనా, పవిత్ర జీవం తెచ్చరనా, చరిత్రలోనికి వచ్చరనా, పవిత్ర జీవం తెచ్చరనా, అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును, అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును బాలుడు కాదమ్మ బలవంతుడు యేసు అనే పాట పాడుకున్నామండి. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, పుట్టిన
ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతునంట ఎందుకు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పూల మంచు చలి కిరాణతో సెలవు ఎందుకు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అందరూ లేచి నిలబడినట్లయితే హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవుని మహాకృప వలన మరి దేవుడు వారం అంతట్లో మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఎంతగానో కాల్చి కాపాడి మరి పునరుద్ధాన సన్నిధిలో ఆయన నామాన్ని కనపరచడానికి, మహింపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకే దేవునికి లెక్కలేని వందనాలు. అలాగే సంఘం తరపున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 94వ దావీదు కీర్తన ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ప్రేరేపించబడిన వారు మరి మొదటి వచ్చిన చదివినట్టయితే తర్వాత వచ్చిన కలిపి చదువుకుందాం. చేస్తున్నాం. సండే స్కూల్ బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళాలని మనవి. మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మన మధ్యలో ఒక పాస్టర్లు ఉన్నారు, వారు వచ్చి వివరిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని యొక్క మాటలు వినాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒక చక్కనటువంటి పాట పాడుకుంటూ మనందరం కానుకలు సమర్పించుకుంటామండి. మన మధ్యలో పెద్దలు శంకరయ్య గారు ఉన్నారు, వారు వచ్చి పాట పాడుతుండగా మనందరం కూడా వారితో ఏకీపిస్తూ మరి కానుకలు సమర్పించుకున్నాం. गाँव में शुभ होशा चेतना सुना, गाँव में शुभ होशा चेतना सुना, गाँव में शुभ होशा बलिहीन का सहारा बाकियों का दोस्त है तो यीशु तू है कितना प्यारा, शब्द ना बताऊं कैसे चेतना सुना। అయితే మీరు కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. మన మధ్యలో సుధాకర్ గారు ఉన్నారు, వారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థించుకుని మనం చేస్తున్నాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ బంగారు పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను యేసయ్య. ఇదిగోనైనా మీరు మాకు ఇచ్చిన నూతన పరిశుద్ధ దినాన్ని బట్టి నైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను యేసయ్య. జీవం కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇప్పటి వరకు నైనా జరిగిన కార్యక్రమాలన్నీ నాయన ఒక ప్రేమ మహిమాత్మ జరిగినట్లు నాయన శోభించి దీవించబడుతున్నాను యేసయ్య. పాటల ద్వారా మహిమ పొందారు యేసయ్య, కీర్తన ద్వారా నాయన మీరు మహిమ పొందారు యేసయ్య. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను యేసయ్య. వారంలోనైనా జరిగిన సంఘ కార్యక్రమాలన్నింటిలోనైనా మీరు చేసిన మేలును బట్టి నైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. నేను మీ జన్మదిన వేడుకల్లోనైనా మేము ఉంటూ ఉండగానైనా కానీ బలంగానైనా ఈ జన్మదినైనా సాటి చెప్పేవారిగా అటు కృపనైనా మా సంఘానికి, మా కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్క బిడ్డకి నాయన పేరు పేరున అటు కృప దయచేయమనుకుంటున్నాను యేసయ్య. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. అవసరపడే సంఘాన్ని అయినా మీరు దీవించండి, ఆశీర్వదించబడుతున్నాను యేసయ్య. సంఘ సరిహద్దులు విశాలపరచుని అడుగుతున్నాను యేసయ్య. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నేను సంఘాన్ని ఎత్తబడే గుంపులో ఉంచుని అడుగుతున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. కూర్చుని ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇప్పటివరకునైనా క్రిస్మస్ వేడుకల్లోనైనా మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా నాయన మీరు ముందుంచి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నాయన ఇంకా నాయన మా ముందు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి నాయన. ఒక్కొక్క బిడ్డను నాయన ముందుకు వచ్చి నాయన కార్యక్రమాల్లో పాల్గొనే కుటుంబనైనా అందరికీ దయచేయబడుతున్నాను యేసయ్య. నేను మేమందరం కుటుంబంగా కూడి నాయన అందరూ ఐక్యత కలిగిన ఆయన మీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించే భాగ్యాన్ని నాయన ఇంకా దయచేయబడుతున్నాను యేసయ్య. ప్రతి ఒక్క కుటుంబం నా అవసరం కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబం ఆయన ముందుకు వచ్చి ఆయన మీ పుట్టుక సాటి చెప్పే భాగ్యాన్ని ఆయన ప్రతి ఒక్క బిడ్డకి ఆయన పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాను యేసయ్య. ఇదిగోనైనా గత 3 రోజులైనా కార్యదర్శులు కానీ మీరు ఎంతగానో మాకు చూపించారు యేసయ్య. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చూస్తున్నాను యేసయ్య. ఇదిగోనైనా ఈ రోజు జరగబోయే క్రిస్మస్ లోనైనా మీరు ముందుండండి అయినా ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుంచి అయినా మమ్మల్ని నడిపించని అడుగుతున్నాను యేసయ్య. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ప్రతి ఒక్క కుటుంబంలో అయినా ఈవినింగ్ అయినా క్రిస్మస్ లో ఇట్లా పాల్గొనేలాగా మీరు చూపించి దీవించడం అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. నా సంఘాలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు పెట్టినాయినా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. మీకే వందనాలు చెల్లిస్తున్నా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. పాశం గారిని బట్టి వందనాలు యేసయ్య. లేదంటే పాస్టర్ గారిని బట్టి కూడా ఆయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇదిగో ఆయన ఎంతమంది కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాయినా. వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన మీ సేవ మహిమాత్మ వాడటానికి అటు కృపనైనా సంఘానికి దయచేయని అడుగుతున్నాను యేసయ్య. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమం అంతటినైనా మీరంతా జయకరంగా జరిపించిన విధానం బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాయినా. మాకు నేను నేను జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు ఆధీనపరుస్తున్నాయినా. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవడానికి మనం చేస్తాను. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనించాలని మన పాస్టర్ గారు ప్రకటన చదివినిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తాము. ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కావున మీకు కానీ మీ గృహంలో కానీ ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలైనటువంటి వారి కూడికకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. గడిచిన ఆదివారము ఉమెన్స్ క్రిస్మస్ ని దేవుడు ఎంతో ఘనంగా జరిగించి ఉన్నాడు. పాల్పొందులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గడిచిన వారంలో మరి బుధవారం నుంచి క్యారల్స్ ప్రారంభించడం జరిగిందండి. మరి 3 రోజులు క్యారల్స్లో అనేక గృహాలు దర్శించడానికి దేవుడు కృపను దయచేసి ఉన్నాడు. పాల్పొందులు పొందిన ప్రతి ఒక్క బిడ్డకి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన సాయంకాలము
మరి మన చర్చ్లో సెమీ క్రిస్మస్ జరగనున్నది. మరి మీరు మీ కుటుంబాలతో పాటు కలిసి వచ్చి మరి బిడ్డలు అలాగే యవన బిడ్డలు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షించి వారిని ప్రోత్సహించవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. యథావిధిగా 25వ తారీఖు ఉదయం 10 గంటలకు క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. కావున మీరు అందరూ గమనించుకొని ఆరాధనలో పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే 31వ తారీఖున మరి సాయంత్రము 9 గంటలకి వాచ్ నైట్ సర్వీస్ మందిరంలో ఉంటుంది. దానిని కూడా మీరు అందరూ గమనించుకొని మరి ఆ రోజు కుటుంబాలు అన్నీ కలిసి మరి సాక్ష్యాలు చెప్తారు కనుక మరి ముందు వచ్చి మీరు మీ సమయాన్ని పొందుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మరి 9:30 నుంచి 11:30 వరకు సాక్ష్యాలు చెప్పే సమయం కనుక మీరు ఆ సమయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మరి మీ సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లుగా మరి జనవరి 1, 2026 నాడు మరి ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అనంతరము ప్రేమ విందు కూడా ఉంటుంది. ఆ దినాన ప్రత్యేకంగా కుటుంబాలుగా వచ్చి మరి అందరూ పాటలు పాడతారు కనుక మరి మీరు మీ కుటుంబాలుగా వచ్చి మీ యొక్క తలాంతులను మీరు పాడి దేవుని మహింపరచవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి వాతావరణ మార్పుల వలన మా సంఘ బిడ్డలు ఎవరికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా దేవుడు వారిని స్వస్థపరుస్తా ఉన్నాడు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మరి బిడ్డల్ని స్వస్థపరచున్నట్లుగా మరి దేవుని యొక్క సహాయము కోరినట్లుగా మనం అందరము ప్రార్థన చేద్దాం. అలాగే వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. ఉద్యోగ ప్రయత్నాలు ఇంక్రిమెంట్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. గర్భం లేని వారి కొరకు ప్రార్థిద్దాం. గర్భిణీ స్త్రీలు సుందర్ శాంతి గారు, ప్రశాంత్ రాణి గారు, ప్రమోద్ అనురాధ గారు, రవి రుద్రమ్మ గారు వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఎవరైనా మీ మెంబర్షిప్ కానీ హార్వెస్ట్ ఫెస్టివల్ అమౌంట్ కానీ డ్యూ ఉన్నట్లయితే వాటిని మరి క్లియర్ చేసుకోవాల్సిందిగా కూడా మనవి చేస్తా ఉన్నాం. అలాగే మరి సురేఖ వాళ్ళ అక్క అనుష వాళ్ళ అనుష వాళ్ళ హస్బెండ్ ఆనంద్ వాళ్ళ తమ్ముడు శశాంక్ గడిచిన వారంలో బిడ్డ ఒక ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్కి గురి కావడం జరిగి ఉన్నది. మరి బిడ్డ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. మరి బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించలాగా బిడ్డ కొరకు ప్రార్థించండి. అలాగే ఆర్థిక సహాయం కొరకు కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక బిడ్డకి తలకి గాయం తగిలిందని తెలియజేశారు. ఇంచుమించు 20 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. మరి ఆ బిడ్డకి దేవుడు స్వస్థతను చేకూర్చున్నట్లుగా శశాంక్ నిమిత్తమై మీ అందరి ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విన్నారు, గమనించారు. మీ అనుదిన ప్రార్థనలో జరగబోయే మరి ప్రార్థన అంశాలు మేము ముందుంచారు కాబట్టి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి కానీ అలాగే పసిబిడ్డల గురించి, సండే స్కూల్ బిడ్డల గురించి, ముఖ్యంగా వృద్ధుల గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలి. ఎందుకంటే మరి చలి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. మరి చలి బారిన ఎవరు పడకుండా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారో వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం కలుగులాగున మీరు ప్రార్థించాలని మీ అందరికీ సంఘం తరఫున మనం చేస్తా ఉన్నాం. అలాగే జరగబోయే కార్యక్రమాల గురించి కూడా ప్రార్థించండి. మరి ముందు జరగబోయే క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి. సాయంత్రం జరగబోయే సెమీ క్రిస్మస్ కూడా ఉంది. మరి దేవుడు తన కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరిపించుకునే దేవుడు కాబట్టి మన ప్రార్థనలు ఎంతో అవసరం కాబట్టి మీరు ప్రార్థించండి చక్కగా ఘనంగా జరగడానికి. మరి మీరందరూ కూడా అందులో పాలుపందులు పొందాలి. సహాయ సహకారాలు అందితేనే మరి అన్ని ముందుకి కొనసాగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని సంఘం తరఫున మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రాబోయే మరి క్రిస్మస్ పండుగ కానీ అలాగే మరి జనవరి 1 ప్రేమ విందు కూడా చాలా ఖర్చుతో కూడిన పండుగ కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని నమ్ముతూ సహకరించాలని మనం చేస్తా ఉన్నాం. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశకుంటే వారికి సమయాన్ని కేటాయిస్తున్నా క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని మనవి. మీ అందరికీ నా వందనాలయ్యా.
మొన్న ఆదివారం చర్చి నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన 2-3 గంటలకి మరుసటి రోజు బాత్రూంలోకి వెళ్ళి పడిపోయి నేను చర్చికి వెళ్ళాలని బాధపడతా మా పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. అట్లాగే దేక్కుంటా వచ్చి మంచం మీద కూర్చున్నా. వారు సాయంత్రం అయ్యేటప్పటికి 6:30-7 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు, అమ్మ అని. అసలు తలుపు తీయలేని కూడా కాదు, అంత విపరీతమైన వాసిపోయి మనమంతా నడవలేని పరిస్థితి వచ్చింది. ఇక ప్రార్థించుకున్న దేవుడిని పోట్లాడినట్టే అడిగా, నాయన నేను ఏం తక్కువ చేశాను, చర్చికి వెళ్తున్నా తండ్రి, నాకు ఈ అపాయకరమైన బాధ ఎందుకు పెట్టావు తండ్రి, నేను ఎట్లా వెళ్ళాలి నీ జన్మ వేడికి కానీ 2-3 రోజులు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తామన్నారు. హాస్పిటల్కి వెళ్ళకుండానే దేవుడు ఇలా చర్చికి నడిపించాడు. ప్రభు నా స్తోత్రములు. మరొకటి మా మనవడికి ఇటలీకి వీసా ఎంఎస్సి చదువుకోవడానికి పాస్పోర్ట్ వాళ్ళు డబ్బులు పెట్టాను తండ్రి, మరి వాళ్ళు రాలేదని తల్లిదండ్రులు బాధపడుకుంటున్నారు. నాయన నా ప్రార్థన ఆలకించు నాయన, ఆయన చర్చిలోకి రామంటే నేను వీసా తీసుకొని వస్తాను అని అంటున్నాడు. మరి ఏం చేయాలి తండ్రి అంటే నిన్న వీసా వచ్చింది. ప్రభు నా స్తోత్రాలు. ఇంత గొప్ప కార్యాలు చేసింది దేవునికి కోట్లు కృతజ్ఞతలు. మీ అందరికీ నా వందనాలు. ఇంకా నడవలేకపోతున్నాను. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవ్వబడినటువంటి సాక్ష్యాలను బట్టి ఆ కుటుంబాల్లో మరి దేవుడికి చేసిన మేలు బట్టి కూడా దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసే బిడ్డగా మనం ఉండాలి. అందుని బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలమ్మా. అలాగే ఈరోజు మరి సెమీ క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం. దానికి భోజనాలు ప్రకాష్ కవిత గారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి వారు రాలేనట్టుకున్నారు. అయినప్పటికీ కూడా వారి గురించి, వారి కుటుంబం గురించి, వారికి జన్మించినటువంటి చిన్నబిడ్డ గురించి కూడా మేనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అలాగే పెద్దల శంకర్రావు గారి కుటుంబం మరి క్రిస్మస్ న్యూ ఇయర్ నిమిత్తం వారు 4,000 రూపాయలు దేవునికి ఇస్తా ఉన్నారు. కాబట్టి వారి గురించి కూడా, వారి కుటుంబం గురించి మేనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనందరం లేచి నిలబడి దేవుని నామాన్ని కనపరుస్తూ, ఆయన నామాన్ని మహింపరుస్తూ, ఆయన యొక్క ప్రత్యేకతను మన మధ్యలోకి వచ్చేలాగా మీరందరూ కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో ఆయన నామాన్ని కనపడతాం. మన మధ్యలో ఫేర్ అండ్ వర్షిప్ జరిపించడానికి మరి ప్రసన్న గారు ఉన్నారు. వారి టీము ముందుకు వచ్చి వారు నడిపిస్తుండగా వారితో సహకరిస్తూ మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ మన మధ్యలో మరి దేవుని వర్తమానం అందించడానికి జోన్మేరీ గారు ఉన్నారు. మరి ప్రభు చిత్తం చెప్పిన వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దేవుని నామంలో ఇక్కడ కూడి ఉన్నాము. అందరు కలిసి కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాము. అందరికీ వచ్చిన పాట రాజాని భవనంలో అనే పాట పాడుకొని ఆయన ఆరాధిద్దామండి. నా బలమా నా కోట ఆరాధనా నీకే. అందరు కలిసి పాడదాం. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి
చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా గత నివసించు యెహోవాలోని ఆరాధనా నీకే గత నివసించు యెహోవాలోని ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని కవనములో వెలిగొలు వెచ్చియుందును యేసు రాజాని కవనములో వెలిగొలు వెచ్చియుందును పరిశుద్ధ పరచు యెహోవానే కాదు ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవానే కాదు ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే
పరిశుద్ధ ప్రేమల మాత నామలకి వందనాలు, స్తుతి స్తోత్రులు ప్రభా. ఈ దినం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. మమ్మల్ని అందరినీ రీతిగా ప్రభా నీ సన్నిధికి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా, ఎవరైతే ఎంతమంది అయితే రాలేకపోయి ఉన్నారో ప్రభా, నీ చిత్తమైతే మరొక పరిశుద్ధ ద్వారా ప్రభా నీ సన్నిధిలో కూడి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన పాటల్లోను కీర్తనలోను ఆరాధనను మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ సమయంలో నీ దాసుల వాక్యం వింటుచుండగా ప్రభా, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభా. ఇంకా నువ్వు తినము ప్రభా, నీళ్ళు ఎదిగే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. వాక్యం విని మేము బలపడి ప్రభా నీ రాకడికి ఎదురుగా ఉండే నీ రాకల్లో ప్రభా మేము ఎదురయ్యే ప్రభా నాయన మాకు భాగ్యం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి నాయన ఈరోజు జరగబోతున్న సెమీ క్రిస్మస్లో నాయన ఎటువంటి ప్రభా కార్యాలు అన్ని జరుగుతున్న అన్ని కార్యాలు ప్రభా మీరే మమ్మల్ని ముందుండి నడిపించండి ప్రభా. నాయన సాధారణ దుష్క్రియలు ఎక్కడ ప్రభా జరగకుండా నాయన మీరే మా పట్ల నిలబడమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన క్రిస్మస్ అలాగే ప్రభా న్యూ ఇయర్ ఈవ్లో ప్రభా జరిగే ప్రతి కార్యంలోనే ప్రభా నాయన ఆశీర్వాదకరంగా ప్రభా జరగడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి నాయన ఇంకేమైనా మర్చిపోయినదంతా జ్ఞాపకం ఉంచుకోమని చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమె గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 5-6 వచనాలను మనము ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవరికైనా పేజ్ నెంబర్ తెలియనట్లయితే 766 766వ పేజ్ నెంబర్. ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమితుము. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్షూరీలు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును. ఇవాళ ఈ 5-6 వచనాల్లో నుండి మన దేవుడు ఎటువంటి దేవుడో మనము తెలుసుకొని ఉన్నాం. 2వ వచనంలో మనం చూసాం, స్వల్ప గ్రామములో మరి రాజు వంటి దేవుడు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసుకోగలిగి ఉన్నాం. 3-4 వచనాల్లో మనం గమనించగలిగినట్లయితే ఆయన పోషించే దేవుడుగా అక్కడ ఆ వచనాల్లో మనము గమనించుకొని ఉన్నాం. ఈవేళ 5-6 వచనాలు కనుక మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనపూర్వకంగా ఈ మాటలను మీకా భక్తుడు రాశాడనే విషయాన్ని మనము కనుగొనాలి అని అంటే ప్రారంభంలో అంటున్న మాట ఏంటిది అంటే ఆయన సమాధానమునకు కారకుడగును. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరి గురించే ఆయన సమాధానకర్త అని యెషయా ప్రవక్త తన గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాదు మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనము క్రొత్త నిబంధనలో మరి చూడగలిగినట్లయితే అక్కడ కూడా మరి ఆయన గురించి మరి గొర్రెల కాపరులు తెలియజేసే మాటలలో లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ
మరి గొర్రెల కాపరులు పలికిన ఒక ప్రాముఖ్యమైన మాటను కనుక మనం గమనించగలిగినట్లయితే, అక్కడ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, మరి పామరులైనటువంటి చదువు సంధ్య లేనటువంటి గొర్రెల కాపరు చెప్తా ఉన్నారు, దేవునికి ఇష్టలై ఉండుటనే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. వారికి ఈ భూమి మీద సమాధానం ఉంటది అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేయడము మనము చూస్తా ఉన్నాం. నేడు ఈ దినాన మన జీవితాలలో మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడతా ఉన్నది. సమాధానమును మరి సమాధానమునకు కారకుడుగా కర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎవరికి సమాధానం ఇస్తాడు అని అంటే, ఆయనకి ఇష్టలై ఉండాలి. ఇవాళ చాలా ప్రాముఖ్యమైనది. లోకములో దొరికే సమాధానము ఇంత ఉండి అంతలో మాయమైపోయే వాటిది. ఆయనకి ఇష్టలుగా ఉండగలిగినట్లయితే ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానం ఇచ్చినట్లయితే అది ఇంకా ఎన్నటికి తుడిచివేయబడదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. గడిచిన ఆదివారము 3-4 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళే అంతవరకు మనము ఈ లోకపు అధికారికి అప్పగింపబడతామనే విషయాన్ని మనం చూసాం. ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనల్ని మేపుతాడు, మనం నిరంతరము నిలిచి ఉండగలుగుతామనే విషయాన్ని గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటిది అనుకున్నామంటే, ఆయన పోషించే దేవుడుగా మనకి ఉంటా ఉన్నాడు. 5-6 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన సమాధానమునకు కారకుడగును అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ క్రిస్మస్ నెలలో ఈ వచనాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని. ఇక్కడ సమాధానానికి ఈయన ఏంటంట? అధిపతిగా ఉంటా ఉన్నాడంట. ఈయన ఇచ్చే సమాధానానికి మించిన సమాధానము ఎవరు ఇవ్వలేరు అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సమాధానం అనే పదానికి 2 అర్థాలు మనం తీసుకోవచ్చు. ఒకటి మరి మనుషుల మధ్యన ఉండవలసిన సమాధానము, రెండోది ప్రశ్నకు ఇచ్చే సమాధానం. రెండింటికి ఆయన అధిపతి. మనం అనేకమైన ప్రశ్నలు ఆయన అడుగుతూ ఉంటాం. ఉదాహరణకి ఈ దినాన మరి 2 తల్లులు మరి సాక్ష్యం చెప్పారు, అయ్యా మేము నీ మందిరానికి వెళ్ళకుండా, మమ్మల్ని ఆపకుండా నీ మందిరానికి వెళ్ళే సహాయము దయచేయి అనే ఒక ప్రశ్న వారికి వేసినప్పుడు ఆయన ఈ దినాన వారిని నిలబెట్టుకొని వారి జీవితాల్లో ఇచ్చిన సమాధానమును మనం అందరం విన్నాం. అలాగే కుటుంబ వ్యవస్థలో కావచ్చు, స్నేహితుల మధ్యన కావచ్చు, ఉద్యోగాల్లో కొలీగ్స్ మధ్యన కావచ్చు, కొన్నిసార్లు అపార్థములు అనేవి వచ్చినప్పుడు సమాధానము లేనటువంటి జీవితాలు ఉంటాయి. వాటికి కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే అధిపతిగా ఉన్నాడు. అంటే ఆయన సమాధానము నాకు కర్తగా ఉంటా ఉన్నాడు, అంతేకాదు కారకుడుగా ఉంటా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నేడు ఈ దినాన మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీకా భక్తుడు ఆయన ఎవరో, ఎలా ఉంటాడో ఏంటో ఆయన సూచనలు ఆయనకి తెలియనప్పటికీ ఆయన గురించి ఎంతో వివరంగా ఇక్కడ ఆయన మాటలను తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే ఎవరెవరికి సమాధానానికి కారకుడుగా ఉన్నాడు అంటే, అష్షూరు అనే ఒక అష్షూరు ప్రజలకు మరి దేవుని ప్రజలకు మధ్యన సమాధాన కారకుడుగా ఇక్కడ ఆయన నిలిచి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ అష్షూరు అలాగే 6వ వచనంలో నిమ్రోదు అనే పదాలను మనం చూస్తా ఉన్నాం. ఈ అష్షూరుకు మరి ఒక పర్యాయ పదమే ఈ నిమ్రోదు అనే పదము. సో ఈ నిమ్రోదు అనే పదానికి గల అర్థాన్ని కనుక మనం చూడాలి అని అంటే, ఆదికాండము
10వ అధ్యాయము 8వ వచనంలోనికి వెళ్తే అక్కడ మనకు ఈ నిమ్రోదు అనగా ఏంటో అక్కడ మనకు తెలుస్తుంది. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. నిమ్రోదు అనగా ఏంటండి? పరాక్రమశాలి. ఆయన వంటి బలవంతుడు ఇంకా లేడు. జెఫన్యా గ్రంథంలోనికి కూడా మీరు వెళ్ళినట్లయితే అక్కడ కూడా అశ్షూరీయులు ఎంత బలవంతులో మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటది. అనేక పర్యాయాలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవునికి వ్యతిరేకంగా తిరిగిన ప్రతిసారి దేవుడు అశ్షూరీయులను వారి మీదకి పంపుతా ఉండేవాడు. ఎందుకు పంపుతా ఉండేవాడు అంటే వీరు పరాక్రమశాలులు. అశ్షూరీయులు దేవుని అంగీకరించని వారు అయినప్పటికీ దేవుడు వారిని వాడుకుంటూ మరి దేవుని యొక్క ప్రజలను సరైన మార్గంలో సరైన త్రోవల్లో మరి నడిపించడానికి వారిని ఉపయోగించే ఒక సాధనములుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కావున ఈవేళ ఇక్కడ అశ్షూరీయులను కనుక మనం గమనించినట్లయితే 5వ వచనంలో అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమితుము. ఇక్కడ 7, 8 సంఖ్యను అలంకార రూపకంగా ఇక్కడ వాడినట్లు మనం చూస్తా ఉన్నాం. 7 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథాల్లో మనం గమనించినట్లయితే సంపూర్ణమైన సంఖ్యగా మనం భావించవచ్చు. 7 దినాలు దేవుడు మరి సృష్టి అంతటిని పూర్తి చేశారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. సండే టు మళ్ళీ మండే సాటర్డే వరకు 7 దినాలు, ఇలా సంపూర్ణమైన సంఖ్యగా అనేకమైన విషయాలను దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచాడు. ఇక్కడ దేవుడు మరి 7 గొర్రెల కాపరులు అనగా అలంకార రూపకంగా తెలియజేయాలనుకుంటున్నది ఏంటి అని అంటే, ఈ అశ్షూరు అనే ఈ యొక్క ప్రజలు, ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క ప్రజలు మన జీవితాల్లో ఒకవేళ సమస్యలుగా, అనారోగ్య పరిస్థితులుగా, మరి ఆర్థిక పరమైన ఇబ్బందులుగా మనం కనుక గావించగలిగినట్లయితే దేవుడు ఇచ్చే శక్తి ఎలా ఉంటుంది అని అంటే 7 గొర్రెల కాపరులు. 7 గొర్రెల కాపరులు కనుక దేవుడు పెట్టినట్లయితే దేవుడు ఎంత శక్తివంతుడో మరి ఆ సంపూర్ణమైనటువంటి సంఖ్య ద్వారా మనం గమనించవచ్చు. ఒక 100 గొర్రెలకి ఎంతమంది కాపరులు పెడతారండి? మీరు ఎప్పుడైనా గమనించారా? మా ఇంటి ముందే వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక 50 గొర్రెలు వెళ్తూ ఉంటే ఒక కాపరు ఉంటాడు. ఒక 100 గొర్రెలు వెళ్తున్నా 1-2 కాపర్లే ఉంటారు. సో 7 గొర్రెల కాపర్లు అనే పదాలను కనుక ఇక్కడ మరి మీకా భక్తుడు ఎందుకు రాశాడో మనము గమనించగలిగినట్లయితే, ఒకవేళ 1-2 100 మందిని 1000 మందిని కాపాడగలిగినట్లయితే ఒక 7 గొర్రెల కాపర్లు ఉంటే వారికి ఇంకా ప్రమాదము రానే రాదు. 7 దిక్కులు కూడా వారు ముట్టడి వేయగలుగుతారు. దేవుని ప్రజలకు అటువంటి క్షేమాన్ని ఇవ్వగలుగుతారని 7 సంఖ్యను ఇక్కడ వాడినట్లు మనము చూడవచ్చు. కొత్త నిబంధనలోనికి మనము ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే 7 దీప స్తంభాలను మనం చూస్తూ ఉంటాం. 7 సంఘాలను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగా 7 సంఖ్య అన్నిటికీ మరి రక్షణ కవచముగా ఉంటున్నట్లు మనం చూడవచ్చు. సో ఇవాళ 7 గొర్రెల కాపరులనే దేవుడు ఒక బలమైన సైన్యముగా మనకు పెట్టినట్లయితే దానికి శక్తికి మించిన శక్తి. ఉదాహరణకి మనం ఉద్యోగాలు చేస్తున్న వేళ మన జీతం ఒక 10,000 అనుకోండి. ఆ ఉద్యోగంలో మరి యజమానుడు నీ జీతం 10,000 కదా, ఈ నెల నుంచి 10,000 ఇంకా ఇంక్రిమెంట్ చేస్తున్నాను అని అన్నాడు అనుకోండి. మనకి ఏమొస్తుంది చెప్పండి? అసలే క్రిస్మస్ నెల 10,000 చాలినట్టుగా ఉంటే యజమానుడు పిలిచి వెంటనే నీకు ఈ నెల నుంచి నీ జీతం పెంచుతున్నాడు. ఎంత పెంచుతున్నాడు? డబుల్ పెంచుతున్నాడు. 20,000 ఇస్తున్నాడు అంటే మనకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అది 7 గొర్రెల కాపర్లు అంటే మళ్ళీ పిలిచాడు. మీ పండగే కదా ఈ నెలలో ఉంది, సరే నీకు ఇంకో 5,000 పెంచుతా, ఈ నెల నుంచి నీ జీతం 25,000 అంటే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మనకి శక్తి కాస్త ఏమవుతుంది? అధిక శక్తిగా మార్చబడుతుంది. ఇంకా
పండగ అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు వరకు నీరసించిపోయి ఈ సంవత్సరం కూడా ఏం చేయలేకపోతున్నాం అనుకున్నాం. మనం ఏం చేస్తాము? వెంటనే పరిగెట్టుకుంటే ఎక్కడికి పరిగెడతాము? డీమార్ట్కి పరిగెడతాం. డీమార్ట్కి పరిగెట్టి ఎప్పుడు కొనంత సరుకులు ఇంటికి తెచ్చుకొస్తాం. రోజ్ కేక్స్ వండేసుకుంటాం, పప్పలు అన్నీ వండుకుంటాం. పప్పలు వండడమే కాదు, పంచి పెట్టడంలో కూడా ఎంతో ఆసక్తి చూపెడతాం. ఎందుకు అంటే శక్తికి మించిన శక్తిలోనికి మనము మార్చబడ్డాం. ఇక్కడ 7 గొర్రెల కాపరులే సంపూర్ణమైనటువంటి శక్తిగా ఉంటే ఇంకొకరు యాడ్ చేస్తూ లేకుంటే ఇంకో 8 మంది బలాన్ని మనకి చేకూరిస్తే ఇక మన దరికి ఏమైనా వస్తుందంటారా? సో ఇవాళ అశ్షూరీయులు బైబిల్ గ్రంథం అంతటిలో మనం గమనించినట్లయితే వారంతా పరాక్రమశాలులు, ఇంకా ఎవరు కనపడరు. వారు అంత బలాది క్షయము కలిగిన వారు ఇక ఎవరు కనపడరు. సో అటువంటి వారిని ఎదిరించడానికి దేవుడు తన ప్రజలకు ఎవరిని ఇస్తున్నారంట? 7 గొర్రెల కాపరులను. 7 గొర్రెల కాపరులే కాదు, అధిక శక్తిగా 80 ప్రధానులు. సో ఇవాళ అలంకార రూపకంగా ఇక్కడ వాడిన ఈ నెంబర్స్ని మనము ఎలా గమనించవచ్చు అని అంటే అశ్షూరీయులు ఎంత బలవంతులైనా కానీ ఆ బలాన్ని కూడా మరి అణగద్రొక్కగలిగే శక్తి ఎవరి దగ్గర ఉంది? మనం ఆరాధించే మన దేవుని దగ్గర ఉంది. సో ఆ విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడ 7 అలాగే 8 సంఖ్యలను ఆయన వాడినట్లు మనము చూడవచ్చు. సో నేడు ఈ దినాన ఆయన సమాధానమునకు కారకుడగును అనంటే మన ఎదుట ఉన్న శత్రువు మనకంటే బలవంతుడు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటాం. అరే ఎందుకులే, అంత బలమున్నవాడితో గొలియాతును చూసి దావీదు యొక్క అన్నలందరూ ఖడ్గాలు నూరినోలే, అప్పుడు వరకు యుద్ధాలు చేసినోలే, ఎందుకురా బాబు వీడితో అన్నట్లుగానే వారందరూ ఒక అడుగు వెనక్కి వేసిన వారిగానే అపజయము పొందిన వారిగానే ఉన్నారు. దావీదు ఏమీ లేనివాడు నేను ఎదిరిస్తాను అన్నాడు. దావీదు దగ్గర ఏముంది చెప్పండి? ఈ వచనాన్ని మీరు యాడ్ చేసుకొని చెప్తే 7 గొర్రెల కాపర్లు, 80 ప్రధానులు ఎవరికి తోడుగా వచ్చారు? దావీదుకు తోడుగా వచ్చారు. ఏమీ లేకపోయినా విజయాన్ని సాధించాలంటే మన శక్తి కాదు కానీ దేవుని అధికమైన శక్తి మన జీవితాల్లో ఉండాలి. నేడు అశ్షూరు లాంటి సమస్యలు, అశ్షూరు లాంటి మనము ఎంత వదులుకుందాం అనుకున్నా మనల్ని వదలని మరి ఈ లోకపు అధికారి యొక్క శక్తి ప్రభావం మన జీవితాల్లో మరి నెలకొల్పబడినప్పుడు మనము ఆశ్రయించవలసింది ఎవరిని అనంటే దానికంటే శక్తివంతుడైనటువంటి దేవుని అనే విషయాన్ని ఇక్కడ 5వ వచనం తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని అంటే మరి ఒక చోట ఆయన ఇలా అంటున్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెర్రవనీయకుడి అనే మాటలను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. శాంతి అనే పదానికి ఇక్కడ కింద ఫుట్ నోట్లో ఏమని అర్థం ఉందండి? సమాధానము. ఆయన సమాధానమును అనుగ్రహించి వెళ్ళుచున్నాను, సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టు సమాధానం మీకు అనుగ్రహించట్లేదు. నేను ఎలాంటి అనుగ్రహిస్తున్నాను అని అంటే మీ హృదయంలో కలవరపడనీయటువంటి సమాధానము, మీ హృదయాలు వెర్రవనీయటువంటి సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం. నేను ఈ దినాలలో లోకపు అధికారి అయినటువంటి సాతాను క్రింద మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే లోకమే మనల్ని త్రొక్కేస్తున్నప్పుడు మళ్ళీ మనం లోకం వైపు చూసామనుకోండి ఇంకా త్రొక్కి వేయబడతామనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. త్రొక్కి వేయబడుతున్న సమయంలో మనము లేపబడాలి.
ఎవరైనా నిన్ను కృంగదీస్తున్నారా అంటే ఇంకా కృంగిపోతూ వెళ్తా ఉంటే వారు అదే మంచి అవకాశం అని చూసుకొని అరే భలే భలే అని నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేస్తారు, ఇంకా కృంగదీస్తూ ఉంటారు, నిన్ను త్రొక్కి వేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. నిన్ను కృంగదీస్తున్న వేళలోనే నువ్వు ఏం చేయబడాలంటే దేవుని యొక్క అధికమైన శక్తిని పొందుకొని నువ్వు తిరిగి లేపబడాలి. ఇవాళ ఈ విషయాలనే 3-4 వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. 5-6 వచనాల్లో కూడా ఇవే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో అష్షూరు లాంటి బలవంతులు ఎంతమంది మన ఎదుట ఉన్నా మన దేవుడు వారి కంటే బలవంతుడు. మనము బలహీనులము, మన దేవుడు వారి కంటే బలవంతుడు. అందుకే 6వ వచనము చివరి భాగంలో ఆయన ఎటువంటి దేవుడు అని రాయబడ్డది అని అంటే మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును. సో మన దేవుడు ఎటువంటి దేవుడు? రక్షించే దేవుడు. ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆటంకమైన, ఎటువంటి అనారోగ్యమైన వాటన్నిటిలో నుంచి నిన్ను నన్ను రక్షించే దేవుడు మనకి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని అన్నారు? రక్షణకు కర్త అని ఆయనకు మరి ఒక పేరు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. సో ఈవేళ 5-6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన రక్షించే దేవుడుగా మన జీవితాలలో ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి యెషయా గ్రంథము 10వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేపు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వారి మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు చెండమెత్తినట్లు దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఇక్కడ చివరి వచనంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే నీవు బలిసినందున అంటే ఇంగ్లీష్ బైబిల్లో దాని ట్రాన్స్లేషన్లో ఫ్యాట్ అనే పదాన్ని వాడాడు. ఫ్యాట్ అంటే నీవు తిరిగి నీ శక్తిని, నీవు తిరిగి నీ బలాన్ని పొందుకున్నప్పుడు, దాన్ని తర్జుమాల్లో ఏ పదం వాడాలో తెలియక మనము రెగ్యులర్గా అన్య పదముగా వాడే ఆ పదాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. దేవుడు మనకి ఇచ్చే శక్తి బలము ని బట్టి ఇక్కడ రాయబడుతున్న మాట అదే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సెలవిచ్చాడు కదా, మీ కాడిని ఎత్తుకొని నా యొద్దకు రండి, ఆ కాడిని నేనేం చేస్తాను? తీసివేస్తాను, విరగొడతాను. ఇక్కడ కూడా యెషయా భక్తుడు అవే మాటలను తెలియజేస్తా ఉన్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదనంటే, నీవు నా యొద్దకు రాగలిగినట్లయితే అష్షూరు లాంటి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులున్నా, ఐగుప్తు లాంటి ఎంత బానిసత్వము లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, వాటన్నిటిని నేను విర్రగొడతాను, నీకు తిరిగి బలాన్ని చేకూరుస్తాను. నీవు కూడా ఏం చేయగలుగుతావు అంటే ఆ కాడిలన్నిటినీ విరగొట్టగలుగుతావు. అందుకే పౌలు భక్తుడు పదే పదే ప్రతి క్రైస్తవుడికి
పేతురు భక్తుడు కావచ్చు పదే పదే జ్ఞాపకం చేసే మాట ఏంటిదంటే, నీవు పాలు తాగే పసిపిల్లాడిలాగా ఉన్నంత కాలము ఎలాంటి కాడి నీ మీదకి వచ్చినా దాన్ని నీవు విరగొట్టలేవు. నీవేమవ్వాలంట? బలమైన ఆహారము తినేవానిగా మార్చబడాలి. మాంసపు ఆహారాన్ని నువ్వు ఎప్పుడైతే తినగలుగుతావో అప్పుడే నువ్వు ప్రతి విధమైనటువంటి బలహీనతలను విరగొట్టగలుగుతావు. సో నేడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించిన మనందరి జీవితాలలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క కాడిని ఆయన విరగొడతా ఉన్నాడు. మరి యొక్క కాడిని మన మీద మోపడానికి ఆయన ఇష్టపడట్లేదు. కానీ నేడు నీవు నేను మరి మోపుకుంటున్నట్లయితే దానిని కూడా తీసివేసే ప్రయత్నము మనము చేయాలి. అటువంటి బలాన్ని శక్తిని దేవుడు మనకి సమకూర్చున్నట్లుగా మనము మరి దేవుని దగ్గర లేకుంటే దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. 6వ వచనం అదే తెలియజేస్తా ఉంది. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. ఖడ్గము చేత మేపడం అనంటే ఏంటి అనంటే ఖడ్గానికి పని చెప్తా ఉన్నారు. ఖడ్గము మరి యుద్ధంలో వాడుతూ ఉంటారు. ఖడ్గాన్ని యుద్ధంలో ఎందుకు వాడతారు చెప్పండి? శత్రువులు వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టడానిక, మటన్ కొట్టడానికి, చికెన్ కొట్టడానిక, దేనికి? వారిని చంపడానికి. ఇక్కడ ఈ పదాలన్నిటినీ పదాలన్నింటినీ అలంకార రూపకంగా ఇక్కడ వాడుతూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి మీకా. ఆయన చెప్తున్న మాట ఏంటిది అంటే, నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును. ఆయన రక్షించే దేవుడుగా మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడకుండా మనము ధైర్యము కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ శత్రువును ఎదిరించే బలాన్ని, శక్తిని ఆయన దగ్గర నుంచి పొందుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. ఈ మీకా గ్రంథము తర్వాత గ్రంథము నహూము గ్రంథంలోనికి వెళ్ళగలిగినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం నుండి 11 వచనాలు మనము ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అనంటే, నినివే పట్టణస్థులు యోనా ద్వారా రక్షింపబడ్డ మనం చూస్తా ఉన్నాం. యోనా గ్రంథంలో మనకు తెలుసు కదా, నినివే పట్టణానికి వెళ్ళి వారికి రక్షణ సువార్తను యోనా ప్రకటించాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ నహూము ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించవలసిన అవసరం వచ్చింది. ఎందుకు అనంటే అక్కడ ఉన్న మరి పెద్దలు, అధికారులు వీరంతా తిరిగి మళ్ళీ యథావిధిగా మరి విగ్రహారాధన చేయడము మరి దేవునికి అయిష్టమైనది కనుక మళ్ళీ తిరిగి నినివే పట్టణానికి రాబోచున్న ఆ యొక్క ప్రమాదమును గురించి ఇక్కడ నహూము వారిని హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలను మనము చదవనై ఉన్నాం. నహూము గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు. చదివేండి అక్క. ఎవరు బెదిరింపకుండా సింహమును, ఆడు సింహమును, సింహపు పిల్లలను తిరిగిలాడు స్థలం ఏమాయను. 12-13 తన పిల్లలకు కావలసినంత చించివేయించు, ఆడు సింహములకు కావలసినంత గొత్తుగా నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను, తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహము ఏమాయను. నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినపడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఉపమాన రీతిగా 11వ వచనంలో సింహాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం చూస్తా ఉన్నాం.
సింహము ఏం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సింహము దాని ఆడ సింహానికి అలాగే సింహపు పిల్లలకి కావాల్సిన ఆహారాన్ని ఏ రీతిగా చేకూరుస్తూ వస్తూ ఉంటుందో అశ్షూరీయులు కూడా, లేకుంటే ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆహారము కావలసినప్పుడు దేవుని దగ్గరికి వాళ్ళ కడుపు నింపిన తర్వాత మళ్ళీ తిరిగి విగ్రహాల దగ్గరికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అశ్షూరీయులు ఆ ప్రజలను కూడా మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు మొత్తినా కానీ వారు మరి దేవునికి దగ్గరగా చేరువని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా మనం చూసినట్లయితే వారు కూడా అదే పరిస్థితిలో ఉంటా ఉన్నారు. వారు కూడా ఎన్నిసార్లు మొత్తినా కానీ వారి కడుపు నిండేంత వరకు దేవుడు కావాల్సి వచ్చింది. కడుపు నింపబడిన తర్వాత మరి వారు దేవునికి వ్యతిరేకముగా ఉంటున్న ఆ సమయంలో 13వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిది అంటే, నేను నీకు విరోధినై ఉన్నాను. సో ఈవేళ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, సమాధానమునకు కారకుడైనటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు గొర్రెల కాపరులు ఎవరికి సమాధానకర్తగా ఉంటాడని సెలవిచ్చారు? ఎవరైతే దేవునికి ఇష్టలై ఉంటారో వారికి ఆయన సమాధానకర్తగా ఉంటాడు. ఇవాళ మనము దేవునికి విరోధులుగా ఉండి ఆయన సమాధానాన్ని మన జీవితాల్లో కోరినట్లయితే దేవుడు సమాధానం ఇవ్వడు. కానీ దేవునికి ఇష్టలై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఆయన మనల్ని పోషించాలంటే, మన కాపరిగా ఉండాలంటే, మన రక్షకుడుగా ఆయన ఉండాలి అని అంటే ఆయన దగ్గరకు ఆయన ఇష్టలుగా మనం వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. నేడు ఈ దినాన మీకా భక్తుడు తెలివిస్తున్న మాట ఏంటిది అని అంటే, ఆయన అశ్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఈలాగు మనలను రక్షించును. సమస్యను మన దరికి రాకుండా దేవుడు కాపాడుతాను అంటున్నాడా? కాదు. అశ్షూరీయులు ఎక్కడి వరకు వచ్చారు? మన సరిహద్దుల్లోనికి వచ్చారు. సమస్య కూడా ఎక్కడి వరకు వస్తుంది? దేవుడు కాపుదలు ఇస్తున్నా కానీ మన సరిహద్దుల్లోకి వస్తుంది. కానీ మనకి ఏ ప్రమాదమును అది చేకూర్చదు. ఎందుకనంటే ఆయన రక్షణగా మనకి ఏమిచ్చాడు అనంటే 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను, అంటే శక్తికి మించిన అధిక శక్తిని దేవుడు మనకిచ్చినప్పుడు మన జీవితాలలో ఎటువంటి మరి అశ్షూరులాంటి సమస్యలు ఎదురైనా కానీ వాటన్నిటిలో నుంచి మనము విజయము పొందుకుంటాము అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. నేడు మనము రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తున్నప్పుడు, సమాధానకర్తయగు దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు, మనం విరోధులుగా ప్రవర్తించినట్లయితే ఆయన తన విరోధత్వము ఎలా ఉంటుందో చూపెడతాడు. అది ఆయనకి ఇష్టలుగా మనం ఆయన దరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత మనల్ని ఇష్టపడుతున్నాడో ఆయన ఆ ఇష్టాన్ని కూడా మనకి తేరి చూపెట్టగలుగుతాడు. కావున ఈవేళ మీకా భక్తుడు తన యొక్క గ్రంథంలో నుంచి తెలియజేస్తా ఉన్నాడు. స్వల్ప గ్రామంలో నుండి ఒక రాజు పుట్టాడు. ఆ రాజు ఎటువంటి రాజు అనంటే మనల్ని పోషించగల సామర్థ్యత కలిగిన రాజు, అంతేకాదు మనల్ని రక్షించగలిగిన రాజు. నేడు ఈ దినాన అటువంటి రాజును ఎరిగి ఉన్న మనమందరము ఈ క్రిస్మస్ నెలలో ఉంటూ ఉండగా మీరు ఎంతమంది మరి మీ సత్య సువార్తను ఏ రూపంలో మరి ఈ లోకానికి మరి తెలియజేస్తూ వచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు వరకు తెలియజేయకుండా ఉన్నా కానీ ఇక ముందైనా నేను ఒక ఆలోచన కూడా మీ ముందుకు తీసుకొని వచ్చాను. కేక్ ఇస్తానంటే ఎవరు వద్దనే వాళ్ళు ఉండనే ఉండరు. యోహాను సువార్తలో ఒక చోట రాయబడిన మాట ఏంటిదనంటే, ఈ లోకపు సిరిని స్నేహితులుగా చేసుకోవడానికి వాడమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఈ సిరి, ఈ సంపద అంత లోకానికి సంబంధించింది కనుక దీంతో మనం ఏం చేయాలంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టండి. 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదు, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టండి. ఒక 10 కేక్స్ వస్తాయి.
10 కేక్స్కి మీరు మీ సాక్ష్యాన్ని వ్రాప్ చేసి 10 మందికి పంచిపెట్టారు. మీరు ఎలాగా నమ్ముకున్నారు, మీరు ఎలాగా తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలోకి వచ్చినాక మీ జీవితం ఎలా ఉన్నది, ఆయన మరి మనల్ని చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలన్నాడు, ఈ విషయాలు ఒక 4-5 విషయాలు ఆ కేక్తో పాటు మీరు ఇవ్వగలిగినట్లయితే మీరు చేయగలిగిన అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఈ సంవత్సరంలో అదే అవుతుంది. మీరు ఎంత గొప్ప బట్టలు కొనుక్కున్నావు, 10,000 రూపాయల బట్టలు కొనుక్కున్నామని 10 మందికి చెప్పినా ఏం ఉపయోగం లేదు. మేము చికెన్ మటన్ నుండి 10 మందికి భోజనాలు పెట్టామంటే ఏం ఉపయోగం లేదు. దేవుడు అవన్నీ మెచ్చుకుంటాడు, కానీ అవన్నీ సెకండ్ స్టేజ్లోనే వస్తాయి. ఫస్ట్ స్టేజ్లో దేవుడు నిన్నెలా రక్షించుకున్నాడు, నీకు క్రీస్తు ప్రభువారు రక్షకుడుగా రావడం వలన నీ జీవితం ఎలా ఉన్నది, ఏం చేయబోతున్నావు, ఎలా ఉండబోతుంది నీ జీవితం అనే విషయాలను కనుక నీవు ఆ చిన్న పేపర్లో రాసి కనుక ఆ కేక్తో పాటు ఇవ్వగలిగినట్లయితే ఒక ఆత్మనైనా మనం రక్షించగలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. అటు రీతిగా మీరు అందరూ ప్రయాస పడవలసిందిగా దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం అని, ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని ఒక నూతన ఆత్మని రక్షించే దిశగా మీరు అందరూ ముందుకు కొనసాగాలని, రక్షించే దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు అశూరీయుల లాంటి సమస్యలు అనేకమైనవి ఈ లోకంలో మనకి ఎదురవుతానే ఉంటాయి. మనము మన శ్వాస ఆగేంత వరకు సమస్యలు మనము ఎదుర్కోవాల్సిందే. వాటిని ప్రవేశించేది కూడా, వాటిని మన జీవితాల్లో విడిచిపెట్టేది కూడా ఎవరు అంటే మన దేవాది దేవుడే. సో దేవుడే మన జీవితాల్లో వదులుతున్నప్పుడు ఆయన మన నుండి కోరుకునేది ఏంటిది అని అంటే, మనము ఆయన దగ్గర నుండి శక్తిని ఎలా పొందుకోవాలని ఆశపడుతున్నామో అది ఆయన చూడాలని ఆశపడతా ఉన్నాడు. సో ఈ దినాన ఆయన రక్షకుడుగా ఉంటూ రక్షణకర్తగా ఆయన మన జీవితాల్లో వెలసిన వేళ నీ జీవితంలో, నా జీవితంలో మరి దేవుడు కలుగు చేసిన ఈ రక్షణ అనుభవాన్ని ఇతరులకు పంచిపెట్టే గొప్పదైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం అందరము ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు రీతిగా మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు పోసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. కొద్ది నిమిషాలు ఇప్పుడు వరకు తెలియజేయబడిన మాటలను మనం నెమరు వేసుకుందాం. ఏ రీతిగా ఈ లోకానికి నీవు నీ సాక్ష్యాన్ని తెలియజేయాలనుకుంటున్నావో, ఏ విషయంలో నీవు భయపడుతున్నావో ఒకసారి దేవుని దగ్గరికి పెడదామా. ఎలాంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలను ఒకసారి దేవునికి తెలియజేద్దామా. సువార్త ప్రకటించడం కంటే మించిన ఆనందము దేవునికి కానీ మనకి కానీ ఇంకోటి లేదు అనే విషయాన్ని మనమందరము కనుగొనాలని పరిశుద్ధాత్మ దేవుడు పీకా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన మాటలను ఈ దినాన మనకి వినిపించి ఉన్నాడు. ఆయన మనకి ఏ రీతిగా సహాయం చేస్తాడో, శక్తికి మించిన అధిక శక్తితో మనల్ని ఏ రీతిగా బలపరుస్తాడో ఈ దినాన మనం విన్నాము. కనుక దేవా, నీ బలము నాకు కావాలయ్యా, నీ రక్షణ కవచము నేను ధరించుకోవాలని ఆశపడుతున్నానయ్యా అని ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో దేవుడు వారికి సహాయంగా ఉండి నేడు ఈ నెలలో దేవునికి మనకి సంతోషాన్ని ఇచ్చే ఈ సువార్తను మనం ప్రకటించే దిశగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి ప్రత్యేకమైన దినాన నీ సముఖంలోనికి చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకందరికి ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ప్రత్యేకమైన దినాన దేవా, మరి నీ మందిరానికి ఆశతో వచ్చేసిన నీ బిడ్డలు బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారి యొక్క హృదయవాంఛలను ఎరిగిన దేవుడవు కనుక ప్రభా, వారి హృదయవాంఛలను మీరు తీర్చి తృప్తిపరుస్తూ ఈ సంవత్సరం అంతయు ప్రభా నువ్వు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి ఈ ప్రత్యేకమైన దినాన ప్రభా, నీ వాక్కులను మేమందరం విని ఉన్నాము దేవా. నీవు రక్షించే దేవుడుగా మా జీవితాల్లో ఉన్నప్పుడు ప్రభా, మా శత్రువు ఎంత బలవంతుడైనా కానీ ప్రభా, దానికంటే బలవంతుడైన నిన్ను మేము ఆశ్రయించే ఆ జ్ఞాన హృదయంలో మాకు దయచేయనైన దేవా, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. శత్రువు మా సరిహద్దుల్లోనికి ప్రవేశిస్తాడు కానీ ప్రభా మమ్మల్ని జయించలేడు గనక ప్రభా, మరి అటువంటి శక్తి నీ దగ్గర ఉన్నది కనుక ప్రభా, నిన్ను ఆశ్రయించినట్లు
మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. నేడు ఈ దినాన అనారోగ్య పరిస్థితుల్లో నీ మందిరానికి రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని అయినా దేవా, మీకే వందనాలు స్తోత్రం ప్రభా. వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి విశేషంగా ఎవరి బిడ్డ శశాంక్ ప్రభా ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఈ యొక్క గాయపడిన హస్తాన్ని బిడ్డ పైన ఉంచండి. మీ చిత్తం ఏమైనదో అది బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము నీ ద్వారా మేము చూడగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అదేవిధంగా ప్రభా, మరి వాతావరణ మార్పుల వలన మా సంఘంలో ఉన్న ప్రభా వృద్ధులకే కానీ, చంటి బిడ్డలకే కానీ, ఉద్యోగాలు చేస్తున్న వారికే కానీ, గృహంలో ఉంటున్న వారికే కానీ, ఎవరికైనా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య పరిస్థితి వారు దరి చేరకుండా మీరు ఇస్తున్న క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. గడిచిన వారంలో ప్రభా క్యారల్స్ కూడా ప్రభా జరిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ సాయంకాలం వేళ ప్రభా సెమీ క్రిస్మస్ ఆరాధనలో మీరు మాకు తోడుకుండండి, సహాయం అనుగ్రహించండి. అనేకులుగా ప్రభా సమకూర్చబడి ప్రభా మరి బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రదర్శనలో మీరు తోడుకుండి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ప్రతి ఒక్క కార్యక్రమం నీ నామ మహిమార్థమై మేము జరిపించడానికి మీ నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. సాయంకాలం వేళ వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా మరి మంచి వాతావరణంలో ప్రభా మేము వేడుకలను జరిపించుకోవడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. 25వ తారీఖున జరిగి ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనలో కూడా మీరు తోడుకుండండి, సహాయం అనుగ్రహించండి. అందరూ ప్రభా మరి సకాలంలో నీ మందిరానికి ఆ దినాన రాగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. లోకంలో ఉన్నవారు చేసే విధముగా పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ లాగా మేము అలాంటి క్రిస్మస్ జరుపుకుంటూ మా గృహాల్లో ఉండే కంటే ప్రభా ఈ మందిరానికి వచ్చి ప్రభా ఆ దినాన నీవు మా అందరికీ రక్షణ కవచముగా ప్రభా పుట్టి ఉన్నావని ప్రభా సంతోషిస్తూ ప్రభా వేగిరమే నీ మందిరానికి రాగలుగుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. 31వ తారీఖున ప్రభా మరి అనేక మంది బిడ్డలు ప్రభా వారి సాక్ష్యాలను తెలియజేస్తూ ఉండగా వారి కుటుంబంలో చేసిన మేలును బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి జనవరి 1న ప్రభా మరి ఆరాధనలో కూడా మీరు ఉండండి, సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభా మరి సహకరిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా అనేక మంది కుటుంబాలు సహకరించడానికి ముందుకు రానే ఉంటుండగా మీ యొక్క బలమైన హస్తాలను ప్రభా వారికి తోడుగా వచ్చి ప్రభా వారిని కూడా బలపరచుమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఈ రీతిగా ప్రతి ఒక్క కార్యక్రమము నీ నామ మహిమార్థమై మేము జరిపించడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దేవా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఆరాధనలో మేమందరం పాలిభాగస్సులం అవుటకు మాకందరికి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ యొక్క మెండైన దీవెన ఆశీర్వాదాలు కుమ్మరింపజేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు అదే రీతిగా ఇది నూతన దయాకిరీటాన్ని పొందుకున్న జయశ్రీ సిస్టర్ గారికి సదాకాలము నీ యొక్క కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సాయంకాలము మరి సెమీ క్రిస్మస్ ఆరాధన 6 గంటలకి ప్రారంభించాలని మరి ఎంతో ఆశతో ఉన్నాము. సో మీ పిల్లలను సకాలంలో పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి సెమీ క్రిస్మస్కి కూడా మీరు అనేకులను ఆహ్వానించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక మీరు అందరూ వాటి రీతిగా ఆసక్తితో మీరు రండి, అనేకులను తీసుకొని రండి. సెమీ క్రిస్మస్ ఆరాధనను జయప్రదంగా జరిపించుకుందాం. థ్యాంక్ యూ.